దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. కీర్తనలు 23:2 పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. అనుకునేలారు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని చెప్పేసి దావీదు ఇక్కడ చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. ఆయన ఒక గొర్రెల కాపరి కాబట్టి, అలాగే యేసయ్య దేవుడే ఒక గొర్రెల కాపరిగా ఉండి ఎలాగ తన ప్రజల్ని సంరక్షిస్తాడు, ఎలాగ తన ప్రజల్ని పోషిస్తాడు అని చెప్పేసి ఈ వాక్యంలో తను చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం చెట్ల గురించి. అంటే పచ్చగల చోట్ల ఎక్కడ మనకు పచ్చగా కలుగుతుందంటే ఎక్కడైతే చెట్లు ఉంటాయో అక్కడ మనం పచ్చదనం చూస్తుంటాం. ఎక్కడైతే పొలాలు ఉంటాయో అక్కడ మనం పచ్చదనం చూస్తుంటాం. ఇక చెట్లు అనే ఒక విషయం వచ్చినప్పుడు వాక్యంలో మనం చూసినప్పుడు 257 సార్లు ఈ యొక్క చెట్ల విషయం ప్రస్తాపించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ వాక్యంలో 36 చెట్లకి పైనగా ఇక్కడ అనేక చెట్లు బైబిల్లో ప్రస్తాపించినట్లుగా మనము చూస్తున్నాం. ఈ చెట్లు మనకు ఏమిస్తాయంటే నీడనిస్తాయి. అంతేకాకుండా ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనిషికి కావాల్సిన ఆక్సిజన్ ఇస్తాయి, మనకు మంచి ఫలాలు ఇస్తాయి, ఆకుకూరలు ఇస్తాయి, మంచి ఒక పువ్వులు ఇస్తాయి. అన్నీ కూడా ఈ చెట్ల నుంచి అనేక మనకు శరీరానికి కూడా మంచి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అవన్నీ కూడా దొరికి ఈరోజు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనకు చెట్లు చాలా అవసరం. అలాంటి ఒక పచ్చదనమైన చెట్ల దగ్గర దేవుడు మనం తీసుకెళ్ళి మనకు శాంతిని ఇస్తాడు, మంచి ఆహారాన్ని ఇస్తాడు అని చెప్పేసి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము ఇలాంటి దేవుణ్ణి యెహోవా నా కాపరి, మనల్ని పచ్చిక గల చోట్ల తీసుకెళ్లి మనల్ని కరుణ చేసే తండ్రి మనకు కాపరిగా ఉండి ప్రతిరోజు సంరక్షిస్తాను, నేను పోషిస్తానని చెప్పినప్పుడు మనము ఏ విషయంలో కూడా చింతించకుండా, బాధించకుండా, మన ప్రతి సమస్య కానీ శోధన అన్ని కూడా తండ్రి మీద మోపి మనము నెమ్మదిగా ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా మనకు ఎల్లప్పుడూ మన జీవితం కూడా పచ్చగా ఉండి మనం ఆత్మికంగా బలపడి అనేకులకు మన జీవితాన్ని ఆశాదకరంగా మాదిరిగా పెడతాడు. అందుకని ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే, యెహోవా నువ్వే నా కాపరి, నాకు ఏది కూడా కొదువు లేదయ్యా అని దావీదు చెప్పినట్లు చెప్పి మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.